హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే మాల్పూరి అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండి అండ్ హాఫ్ కప్ మైదా వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా విస్కర్ ఉంటే విస్కర్ తీసుకొని బాగా గడ్డలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకొని అట్టుపిండిలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని బాగా మరిగించుకుంటూ ఉండాలి. అలాగే ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 1 కప్పు షుగర్ వేసుకొని, ఏ కప్పుతో అయితే వేసుకున్నామో ఆ కప్పుతో వాటర్ పోసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బాగా మరిగిన తర్వాత ఆ సిరప్ అనేది మనం చేతితో పట్టుకుంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఆ జిగురుగా వచ్చేదాకా ఉంచి దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఆపేసుకోవాలి. తర్వాత పాలు మరగపెట్టాలి బాగా. ఇది లోపల స్టఫ్ కోసం అండి. కలాకానీ ఉంటుంది కదా, అది 1/2 లీటర్ పావు వంతు అయిన తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. హైలో పెట్టుకొని దగ్గర పడేలాగా. తర్వాత ఇందాక కలిపిన బ్యాటర్ని తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గెంటెతో ఇలా పోసుకోవాలి. అదే పైకి లేచిపోద్ది, ఇలా పూరీల్లాగా వస్తాయి. తర్వాత ఇంకో గెంటె తీసుకొని ఆ గెంటెతో నూనె మొత్తం ఒత్తుకోవాలి. తర్వాత ఇలా లాస్ట్కి చిక్కగా పడిన తర్వాత ఒక 3 to 4 డ్రాప్స్ నిమ్మకాయ అయితే పిండుకోవాలి. దాంట్లో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా థిక్గా వస్తుంది. అయితే మనకి స్టఫ్ రెడీ అయిపోయినట్లే. తర్వాత ఆ పూరీని తీసుకొని ఇందాక మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, ఆ సిరప్లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత మధ్యలో స్టఫ్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా చేసుకుంటే మాలపూరి రెడీ అయిపోయినట్లే. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి పూరీలు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.